నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపితే కఠిన చర్యలు. అధికారులకు సీఈసీ రాజీవ్ కుమార్ హెచ్చరిక. అన్ని పార్టీలను సమానంగా చూడాలని స్పష్టీకరణ. ఐఆర్ఆర్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. సుదీర్ఘ జాప్యంపై సిఐడికి ప్రశ్నలు. చంద్రబాబు కస్టోడియల్ విచారణకు నిరాకరణ. కాళేశ్వరం నిర్వహణ లోపాలపై 3 ఏళ్ల క్రితమే హెచ్చరిక. అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ లేఖ. పట్టించుకోని ఇంజనీర్లు. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుపై తెలంగాణ సర్కారు దృష్టి. పరిశీలనలో పలువురి పేర్లు. అధ్యయన కమిటీ ఇచ్చే నివేదికను బట్టి కమిషన్లో మార్పులు చేసే అవకాశం. మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకు వెళతామన్న ఉద్ధవ్. ముందే ఊహించామన్న శరద్ పవార్. సత్యమే గెలిచిందన్న సీఎం ఏక్నాథ్ సిందే. రాహుల్ గాంధీ జోడో యాత్ర వేదికకు ఎట్టకేలకు అనుమతి. ఎక్కువ మందితో వద్దన్న మణిపూర్ సర్కార్. తొలుత నిరాకరించడంపై కాంగ్రెస్ అసహనం. నేడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి టీ20. ప్రపంచ కప్కు సన్నాహకంగా భావిస్తున్న టీమిండియా. వ్యక్తిగత కారణాలతో నేటి మ్యాచ్కు కోహ్లీ దూరం. ఎన్నికల విధుల్లో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఏదైనా ఒక పార్టీకో అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎన్నికల అధికారులు అన్ని రాజకీయ పార్టీలకు, అందరూ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. రాజకీయ పక్షాలు సైతం అభ్యంతరకరమైన భాషను వినియోగించకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రలోభాలకు ఆస్కారం లేని స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించడానికి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సజావుగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయటం, జాబితాలో ఉన్నవారందరూ ఓట్లేసేలా చూడటం తమ లక్ష్యాలని వివరించారు. ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బిఎల్ఓలు ఏకపక్షంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు అందాయని రాజీవ్ కుమార్ చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయొద్దని అనేక పార్టీలు కోరాయన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరటంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని సీఈసీ చెప్పారు. The Commission has emphasized and have given very clear, firm directions to election machinery and the entire bureaucracy to be impartial, transparent, accessible to all stakeholders. And during the process, while they deal with political parties, provide to all candidates a level playing field. ఏపీలో 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య 21 లక్షల ఓట్లు తొలగించామన్న సీఈసీ పునః పరిశీలన అనంతరం వాటిలో 13,061 ఓట్లు అర్హమైనవని తేలటంతో వాటిని పునరుద్ధరించామన్నారు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లు 14.48 లక్షల మంది ఉన్నట్లు ఫిర్యాదులు అందగా పరిశీలించి 5.65 లక్షల ఓట్లను తొలగించామన్నారు. ఒకే డోర్ నంబర్తో 10 అంతకు మించి ఓట్లున్న నివాస గృహాలు 1.57 లక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. గతేడాది అక్టోబర్ 27న ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఆ నివాసాల సంఖ్యను 65,964కు, వాటిలో ఓటర్లను 9.49 లక్షలకు తగ్గించగలిగామన్నారు. వీరిలో 4.52 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా 26,679 మంది ఆచూకీ తెలియదన్నారు. మిగతా వారు ఆయా నివాసాల్లోనే ఉంటున్నట్లు తెలిపారు. 0 అసంబద్ధ సంఖ్యల్ని డోర్ నంబర్లుగా కలిగిన ఇళ్లు 2.52 లక్షలు ఉన్నట్లు గుర్తించి ఆ చిరునామాల్ని సరిచేశామన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రతి తొలగించిన ఓటును తనిఖీ చేశామన్న సీఈసీ ఫిర్యాదు చేసిన ప్రతి పార్టీకి స్వయంగా సమాధానాలు ఇచ్చామన్నారు. 2 ఓట్లు ఉండటం నేరమని సీఈసీ చెప్పారు.
you have to be an ordinarily resident of a particular place in order to be a voter. Anybody can be a voter only in one place. You cannot be a voter at two places. This is a crime. Anybody only have properties and some ancestral things here but not living here cannot be a voter here. If they're living here for the period which entitles them to be of an ordinary resident here, then only they can be voter. And this stage, SSR is already over. They have not passed that much of time since the Telangana elections. Now, during the continuous updation, which will happen till the nomination date, if anybody tries to be claiming this, he will be definitely looked at more carefully in all those cases of additions that they are whether ordinary resident or not. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.07 కోట్లుగా ఉందని, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు సీఈసీ వెల్లడించారు. జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. 46,000 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక సజావుగా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణన ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేసింది. జనవరి 19 నుంచి 28 లోపు కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రణాళిక విభాగం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ఎన్యూమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికి వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపింది. 10 రోజుల్లో కులగణన ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఇంటింటి కులగణన ప్రక్రియలో అందుబాటులో లేని వారు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 5 రోజులు వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయాల శాఖ వద్ద కులగణనకు సంబంధించిన తుది నివేదిక సిద్ధమవుతుందని వెల్లడించింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికిచ్చే శిక్షణను జనవరి 11లోగా ముగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కులగణనలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. కులగణన జనవరి 1నే ప్రారంభం కావాల్సి ఉన్న సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలతో ఏపీ సర్కార్ వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబు తప్పు చేశారు అనేందుకు ప్రాథమిక ఆధారాలను సిఐడి సమర్పించలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. 3 కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రతిపక్ష నేతగా ఉన్నందున సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కేసు సందర్భంగా మద్యం దుకాణాల యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నే రాదని, ఎన్నికైన ప్రభుత్వానికి తన సొంత విధానాన్ని అనుసరించే అధికారం ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆ విధానంలో అక్రమాలు లేనంత వరకు విధాన రూపకర్తలకు దురుద్దేశాల్ని ఆపాదించడానికి వీల్లేదని చెప్పారు. బార్లకు ప్రివిలేజ్ రుసుం తొలగింపునకు ఆర్థిక శాఖ ఆమోదం పొందకపోవడాన్ని అప్పటి మంత్రి, ముఖ్యమంత్రికి ఆపాదించడానికి వీల్లేదని అభిప్రాయపడుతున్నామని న్యాయమూర్తి తెలిపారు. విధి విధానాల్ని మంత్రులు, ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత అధికారులదేనన్న పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. లాటరీ విధానంలో మద్యం దుకాణాల్ని ఎంపిక చేస్తున్నందున భవిష్యత్తులో ఎంపికయ్యే మద్యం దుకాణాల యజమానులతో పిటిషనర్లు కుమ్మక్కయ్యే ప్రశ్నే తలెత్తదని న్యాయమూర్తి చెప్పారు. కేసు దస్త్రాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నందున పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం జరగదని న్యాయమూర్తి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఐఆర్ఆర్ కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబు అరెస్టు, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులో పేర్కొన్న లావాదేవీలన్నీ 2014 నుంచి 2019 మధ్య జరిగాయని, అవన్నీ రికార్డుల్లో ఉన్నాయని చెప్పింది. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలన్నీ రికార్డులే అయినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయాల్సిన పని లేదని తెలిపింది. 2022 సెప్టెంబరు 5న ఎఫ్ఐఆర్ నమోదైతే 2023 సెప్టెంబర్ వరకు దర్యాప్తునకు హాజరు కావాలని గాని, అవసరమైన సమాచారం, పత్రాలు అందజేయాలని చంద్రబాబును సిఐడి కోరలేదని కోర్టు పేర్కొంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు సందర్భంగా దర్యాప్తు సంస్థకు కోర్టు చొరకలు అంటించింది. ఒక వ్యక్తి తప్పు చేశారని అభియోగాలు మోపి అరెస్టు చేయడం సరికాదని, కొంత దర్యాప్తు తర్వాత సంతృప్తికర సమాచారం వస్తేనే అరెస్టు చేయడం తెలివైన నిర్ణయమని పేర్కొంది. ఉచిత ఇసుక విధానం పేద కుటుంబాల నిర్మాణ అవసరాల కోసం ఉద్దేశించిందని, కేబినెట్ నిర్ణయం, జీవోలు, మెమోలను పరిశీలిస్తే కొందరి ప్రయోజనం కోసం పథకం తెచ్చినట్లు కనిపించట్లేదని హైకోర్టు పేర్కొంది. ఇసుక రీచ్లను అధికార పార్టీ నేతలు పంచుకున్నారన్న ఆరోపణ తప్ప ఈ పాలసీ ద్వారా ఫలానా వ్యక్తులు ప్రయోజనం పొందారని ఆధారాలు చూపడంలో సిఐడి విఫలమైందని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలలో నిర్వహణలో లోపాల గురించి ముందే హెచ్చరించిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదని వెల్లడైంది. గేట్ల నుంచి అధిక వేగంతో నీరు కిందకు పోటెత్తడంతో రక్షణ నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, దీనిపై అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ 3 ఏళ్ల క్రితమే లేఖ రాసింది. అయినా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు బేఖాతరు చేసినట్లు తేలింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురయ్యాయి. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకు విడుదలయ్యే వేగంలో విపరీతమైన మార్పులు ఉన్నట్లు అప్పుడే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేకపోతే పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ రామగుండంలోని కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం సీడీఓ రాసిన లేఖల్ని బట్టి స్పష్టమవుతోంది. 3 ఏళ్ల తర్వాత సమస్య తీవ్రత పెరిగాక ఇప్పుడు CWPRS సంస్థతో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఒక గేటు వద్ద ఇసుక ఎక్కువగా మేట వేసినప్పుడు, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నీరు వెళ్లలేనప్పుడు పక్క గేట్ల నుంచి డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ వేగంతో నీటి ప్రవాహం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమస్య డిజైన్ కు సంబంధించింది కాదని CWPRS వంటి సంస్థలతో అధ్యయనం చేయించి తగిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచించింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఒక బ్యారేజీలో ఇది సెకనుకు 4 మీటర్లయితే ఇంకో బ్యారేజీలో సెకనుకు 5 మీటర్లు ఉంటుంది. కానీ కాళేశ్వరం బ్యారేజీల్లో ఈ వేగం ఒక చోట సెకనుకు 12 నుంచి 14 మీటర్లయితే ఇంకో చోట సెకనుకు 16 నుంచి 18 మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఉండాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్యారేజీల దిగువన ఉన్న సిమెంటు, కాంక్రీటు దిమ్మెలన్నీ చెల్లాచెదురవడం, ఇసుక కొట్టుకుపోవడం వంటి పర్యవసానాలు తీవ్ర రూపం దాల్చాయి. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీటితో పాటు సుందిళ్ల, అన్నారం మధ్య 32 వాగుల నుంచి వచ్చే నీరు కూడా కలుస్తుంది. మానేరు నుంచి నీరొస్తుంది. మేడిగడ్డ నుంచి వర్షాకాలంలో నీటిని ఎత్తిపోస్తారు. ఇదే సమయంలో పైన ఉన్న వాగుల నుంచి లేదా ప్రధాన గోదావరి నుంచి అధిక ప్రవాహం పుచ్చినప్పుడు గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు. ఈ సమయంలో షూటింగ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమస్య వల్లే బ్యారేజీ దిగువన ఉండే కాంక్రీటు బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. అన్నారం బ్యారేజీ దిగువన 300 మీటర్ల మేర ఇలా దెబ్బతిన్నట్లు తెలిసింది. టెయిల్ వాటర్ లెవెల్ అంటే గేట్ల నుంచి వేగంగా దిగువకొచ్చే నీటి ప్రవాహం నదిలో కలసిన తర్వాత ఉండే మట్టం అంచనా వేయడం సరిగ్గా జరగకపోవడం వల్ల గేట్ల దిగువన ఉండే సిల్లింగ్ బేసిన్ తగినంతగా లేకపోవడంతో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. సిల్లింగ్ బేసిన్ లో పడాల్సిన నీరు సీసీ బ్లాకులు ఉండే చోట పడ్డంతో అవి దెబ్బతిన్నాయి. ఇప్పుడు సిల్లింగ్ బేసిన్ ను మరో 60 మీటర్లు విస్తరించడం సహా లోతును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వచ్చే వర్షాకాలంలోగా ఈ పని జరిగే అవకాశం లేదు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. చైర్మన్, పూర్తి స్థాయిలో సభ్యుల్ని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా చైర్మన్తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల పీఎస్సీలో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది. నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెలువడించాలన్నా బోర్డుదే నిర్ణయాత్మక అధికారం. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. చైర్మన్ పదవి ఖాళీ అయింది. 2 సభ్యుల్ని పరిగణనలోకి తీసుకుంటే చైర్మన్తో పాటు 9 మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. తెలంగాణలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన శ్రీధర్ బాబు ప్రజలు మార్పు కోరుకున్నారని, పారిశ్రామిక రంగంలోనూ మార్పు చూపిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని, అందుకు పారిశ్రామిక వర్గాలు చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొందరు కావాలనే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని శ్రీధర్ బాబు చెప్పారు.
తెలంగాణలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, వాళ్లతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుంది కానీ వేరే కాదన్నారు. అర్బన్ క్లస్టర్, రీజనల్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్ ఇలా 3 పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఫార్ములా 1 రేస్ నిధులు దుర్వినియోగమైతే విచారణ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. కానీ రేస్ను మాత్రం రద్దు చేయొద్దని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన, ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ వెనుక ఎవరున్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాలి అనుకుంటే భారసకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలోనే కార్ రేస్ నిర్ణయాన్ని గతంలో భారస ప్రభుత్వం తీసుకుందన్నారు. దీని వెనుక మరే ఉద్దేశం లేదని కడియం శ్రీహరి తెలిపారు. ఫార్ములా ఈ అనే ఒక కార్ రేస్ ఒక ప్రోగ్రామ్ కనుక హైదరాబాద్లో జరిగితే అది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఒక సదుద్దేశంతోనే దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, ఒకవేళ దాంట్లో ఏదైనా లోటుపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దండి. కానీ ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపెంట్స్ ఉండే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ వచ్చే పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయడం సరైనది కాదు అనేది మా అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసి ఉంటే, అగ్రిమెంట్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. కానీ పొరపాటు జరిగిందని మొత్తం ఫార్ములా ఈనే రద్దు చేయడం సరైనది కాదు. గుంటూరు జిల్లా మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రముఖులంతా తనతో కలిసి రావాలని కోరారు. తాడేపల్లిలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, మహానాడు కాలనీకి చెందిన కాజా లక్ష్మీప్రసాద్, బుడ్డా సోమేశ్వరరావుల్ని లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమని లోకేష్ అన్నారు. 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే అభివృద్ధి ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, ఇందుకు అందరూ సహకారం అందించాలని కోరారు. కేశినేని నాని ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. నిన్నటి వరకు దుర్మార్గుడిలా కనిపించిన సీఎం జగన్ ఇప్పుడు సన్మార్గుడు ఎలా అయ్యాడని నానిని ఆయన ప్రశ్నించారు. జగన్ కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబు, లోకేష్ ని దుర్భాషలాడడం తగదని దేవినేని ఉమా అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల నేతలు నానికి దూరంగా ఉన్నది ఆయన నోటి దురుస్తనం వల్లేనని ఉమా చెప్పారు. నాని ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న తెలుగుదేశం ఏమీ అనలేదని దేవినేని గుర్తు చేశారు. పార్టీ అంతా ఖాళీ అయిపోయింది, అంతా నీ ఒడ్డు పొడుపు చూసి నీ పక్కన వచ్చారని అహంకారంగా మాట్లాడొద్దు కేశినేని నాని. రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ జగన్ రెడ్డి పంచన చేరి మా నాయకుడిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడితే ఇంకా అధపాతానికి దిగజారిపోతావు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఉన్నత విలువలు ఉండాలి. గెలవచ్చు, బతకొచ్చు, చావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా శాస్త్రం కాదు. కానీ ఈ దిగజారుడు రాజకీయాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు సహించరు, కృష్ణా జిల్లా ప్రజలు సహించరు. నీ చేతనైంది నువ్వు చేసింది చెప్పుకో. సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు స్పష్టం చేశారు. 10వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్వహించిన చర్చల్లో వేతనం పెంపుదలకు మంత్రి అంగీకరించడంతో డిసెంబర్ 20 నుంచి చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల ఉద్యోగుల్ని విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశమైంది. బాలినేనిని పొమ్మనకుండా పొగబెడుతున్నారా అని వైకాపా నేతలే అనుమానిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిన జగన్ ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై ఇంకా తేల్చలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు సీటు విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని ఇప్పటికే ప్రకటించగా ఆ స్థానానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసిందే. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి అభ్యర్థిత్వం సహా ఒంగోలు అసెంబ్లీకి ఇతర నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. తన సీట్తో పాటు ప్రకాశం జిల్లాలో పలు స్థానాల అభ్యర్థులపై చర్చించేందుకు బాలినేనికి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని తెలిసిందే. మంగళవారం బాలినేనికి సమయం ఇచ్చిన జగన్ చివరి నిమిషంలో రద్దు చేశారు.
3 రోజులు విజయవాడలో వేచి చూసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అవమానంగా భావించి బాల్నేని హైదరాబాద్ వెళ్లిపోయారు. జగన్ కొందరు ముఖ్య నేతల తీరుపై తన అనుచరుల వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. జగన్ కు విధేయుడిగా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన బాలినేనికే ఈ పరిస్థితి ఉంటే తమ పరిస్థితి ఏమిటోనని కొందరు వైకాపా నేతలు చర్చించుకుంటున్నారు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డుకు స్వాధీనం చేయడం సహా నాగార్జున సాగర్ అంశంపై కేంద్రం త్వరలోనే తెలుగు రాష్ట్రాలతో సమావేశం కానుంది. గతంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ భావించింది. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన పరిస్థితుల్లో సమావేశం సాధ్యపడలేదు. తాజాగా ఈ నెల 15న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. ఆ రోజు సంక్రాంతి పండుగ దృష్ట్యా సమావేశం వాయిదా పడే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో కుతుబ్ షాహీ టూంబ్ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విందు ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి సూచనలివ్వాలని ఆయా దేశాల ప్రతినిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించిన ముఖ్యమంత్రి అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నట్టు తెలిపారు. 6 హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని, దీనిపై తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని తెలిపారు. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చినప్పటికీ స్పీకర్ వాటిని విస్మరించారని ఉద్దవ్ ఆరోపించారు. స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధ్యక్షుడు, శివసేన యూబీటీ మిత్రపక్ష నేత శరద్ పవార్ అన్నారు. ఇదే నిర్ణయం వస్తుందని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన యూబీటీ కూటమైన మహా వికాస్ అఘాడీ ముందే సామూహిక అభిప్రాయాన్ని తెలిపిందని గుర్తు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని ఉద్దవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో తన పార్టీని నిజమైన శివసేనగా గుర్తిస్తూ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయమని సీఎం ఏక్నాథ్ సింధే అన్నారు. ఏ పార్టీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీ కాదని, నిరంకుశ పాలనకు, రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకమని ఈ ఉత్తర్వు సందేశం పంపుతుందని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని భాజపా కూడా స్వాగతించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్న భారత జోడో న్యాయ యాత్ర వేదికకు ఎట్టకేలకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్టీ దరఖాస్తు చేసుకున్న 8 రోజుల తర్వాత అనుమతి మంజూరు చేస్తూ ఇంపాల్ తూర్పు జిల్లా మ్యాజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పరిమితి సంఖ్యలోనే నేతలు పాల్గొనాలని స్పష్టం చేశారు. ఎవరెవరు పాల్గొంటారో ముందుగానే వివరాలను అందించాలని ఆదేశించారు. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారమే హప్టా కాంగ్ జబుంగ్లో రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. తొలుత ఈ వేదికకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ అనంతరం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.